నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు, జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆయన లకారంతో జూనియర్ ఎన్టీఆర్ ని దూషించినారు, బూతులు తిట్టినారు. ఆ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా చూడొద్దు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు ఏపీ మొత్తం అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆయన ఫ్లెక్సీలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి. ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యల్ని కరెక్టే అంటారు? అసలు వాడిని ఆ ప్రసాద్ గారు అంత మానేయండి. ప్రసాద్ గాడు వాడు సన్నాసి, బుద్ధి జ్ఞానం లేని, కడుపుకు అన్నం తినే వ్యక్తి కాదు వాడు. వాడు వాగిన వాగుడు, వాడి భాష, అడుక్కు తినే అశుద్ధపు తిట్టాడే వాడు కడుపుకి. వాడు వాడిన భాష కానీ, వాడు మాట్లాడే తీరు కానీ దౌర్భాగ్యుడు. వాడు గారు మీ అనకండి. వాడు అర్హుడు కాదు, ఆ మర్యాదకు అర్హుడు కాదు అలాంటి భాష మాట్లాడేవాడు, అలాంటి సన్నాసి. వాడు 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 ఏదో వాడి ఉనికిని వాడు తెచ్చుకోవటానికి వాగిన ఎమ్మెల్యే ఎలా అయ్యాడో కూడా అర్థం కాదు. ఇలాంటి సంస్కారహీనుడు, ఇలాంటి సభ్యత లేకుండా మాట్లాడేవాడు ఎలా ప్రజాప్రతినిధి అయ్యాడో అది ప్రజల కర్మ అనుకోవాలి. ఇంత దౌర్భాగ్యం భాష, దౌర్భాగ్యం మాట. వాడు ఎవడండి? వాడు సినిమా ఆడదు, వీడెవడండి? వీడికి ఏ స్థాయి ఉందో నేను సమాజంలో వీడు సినిమా ఆడదు ఆడనివ్వంటే వీడికి ఏముందని పోలికేసి గుర్తంగాడు వీడెవడండి సినిమా ఆడదంటానికి? అతని గురించి లమ్మ భాషలో మాట్లాడతాడు. జూనియర్ ఎన్టీఆర్ కాలి గోటికి పెరిగొస్తాడు వీడు. జూనియర్ ఎన్టీఆర్ శస్ప సమానుడు. నోటికొచ్చిన మాట మాట్లాడతాడు. ఎవరికో కాకా పట్టాలంటే కాకా పట్టుకో, భజన చేసుకో, కాళ్ళు తీసుకో, ఇంకోటి తీసుకో. అంతేకాని దానికోసం ఇతన్ని బూతులు పెట్టి మాట్లాడటం, వాళ్ళ తల్లిని నిందించడం. మనిషి పశువు వాడు. కడుపు అన్నం తినేవాడు కాదు. అసలు బురద మీద బురదలో పొరలాడే పురుగులు ఉంటారే, మురిగుంటల పురుగులు ఈ జాతి. ఆ భాష మాట్లాడు. వాడిని గారు గీరు అని సంబోధించడమే పొరపాటు. అర్హత యోగ్యత లేని బాపత. దౌర్భాగ్య భాష, దౌర్భాగ్య మాటలు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఎవరి మెహర్బానీ కోసం మాట్లాడుతున్నాడు? ఎవరిది ఏం పిసగటం కోసం మాట్లాడుతున్నాడు? సన్నాసి. ఏం మాటది? ఏం భాష అది? దౌర్భాగ్యుడు. వాడిని గారు గీరు అని సంబోధించడమే ఇంట్రడక్షన్. అది యోగుడు కాదు, అర్హుడు కాదు. అలాంటి ఎవరిని అసలు గారు అని మాట్లాడకూడదు. అది బురద. ఆడొక బురద. ఆ బురదలో పొరలాడే పంది కన్నా హీనం వాళ్ళు. ఇలాంటి వాళ్ళు అలా వదిలేయాలి. వాళ్ళ గురించి చర్చించడం కూడా అనవసరంగా బుద్ధిని పెద్దం చేసినట్టు. లోకేష్ తిట్టారన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు ఫోన్ లో. వాడు ఎవడండి? లోకేష్ ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ నే కాదు ఎవరినన్నా ఒక పరుష పదజాలతో మాట్లాడటం ఇంతవరకు ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా విన్నాడా? అతని కల్చరు, సంస్కారం, సభ్యత అలాంటిది కాదు. ఎప్పుడు ఎవరిని ఒక పరుష పదజాలతో మాట్లాడే విమర్శగా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైనా విన్నారా మీరు? నేనైతే వినలా. మరి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మొండమోపు గాడు, ఈ సన్నాసి గాడు ఎప్పుడు విన్నాడో మరి తెలియదు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని తర్వాత ఏమో తాగి తాగుబోతోడే ఒకే పదాన్ని 10 మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాడు వీడియోలో మొత్తం ఆడదు, ఆ సినిమా ఆడదు, ఆ సినిమా ఆడదు, ఇదే మాట 10 మాటలు వాగాడు. తాగుబోతుడు మాటలే ఒకే పదాన్ని 10 మాటలు ఒక తాగుబోతాడే. ఏదో తాగేసి వాగేసి ఇప్పుడు నేను అనలేదు, ఎవరో మాఫీ చేశారు అని ఏదో కోతలు పోస్తున్నాడు. దరిద్రులు. ఈ దరిద్రపు మాటల గురించి, ఈ దరిద్రుల గురించి, చండాల నీచ మాటల గురించి, ఈ నీచుల గురించి మనం చర్చించుకోవడం కూడా కరెక్ట్ కాదు, అనవసరం. ఆ బుద్ధికి ప్రాముఖ్యత ఇచ్చినట్టుంది. అందుకని నేను ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ప్రతి ఎదవ మాటకి రియాక్ట్ అవ్వకండి. ఆ ప్రతి సన్నాసి మాటకి రియాక్ట్ అవ్వకండి. వీడు అబ్బమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి పుట్టుకొచ్చిన అర్భక జాతీయులు వీళ్ళు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మాటలకు రియాక్ట్ అవడం వల్ల అనవసరంగా ఈ గొద్దిని మనం పెద్ద చేసినట్టు అవుతాం. వాడు ఏదో మాటలకు విలువ ఇచ్చిన వాడు అవుతాం. ఆయన పట్టించుకోడు. ఎవడో మాట్లాడంటే ఎవడో ఒక వ్యక్తి, ఒక సమాజంలో వ్యక్తిత్వం ఉన్నవాడు, ఒక గౌరవ మర్యాద ఉన్నవాడు, సభ్యత సంస్కారం ఉన్నవాడు, పార్టీ వాడైనా ఇంకొకడైనా అలాంటి వాడు మాట్లాడినప్పుడు దానికి స్పందించాలి. ఏంటి ఇంత ఈయన ఇలా మాట్లాడేటప్పుడు స్పందించాలి. ఈ ప్రతి అడ్డగాలు ఏదో సన్నాసి, బురదలో పట్టం లాంటి వాళ్ళు, ఈ సన్నాసులు మాట్లాడే మాటలు కూడా మనం రియాక్ట్ అవ్వడం వద్దు. రియాక్ట్ అవ్వకండి. వాడిని వదిలేయండి. ఆ బురదలో బురదలో వాగేవాడు బురదలో కలిసిపోతాడు. వాడిని అనవసరంగా రియాక్ట్ అయ్యి వాడిని బుద్ధిని పెద్ద చేయకండి కూడా రిక్వెస్ట్ చేస్తారమ్మా. ఏమి లాగినా ఏం పీకుతారు? దేవాన్ని లాగారు, దేవ అప్పుడు లాగారు, ఏం పీకగలిగారు? దేవ దుమ్ము లేపింది. ఈ సన్నాసులు ఎవడో పని పట్టలేరు. అసలు ఎవరు కాదమ్మా. వీళ్ళు ఎవడో పని వాళ్ళ ఉనికిని ఇదో ఉన్నాడు ఇప్పుడు వాగిన సన్నాసి
వాడు ఎవడో తెలియదు, ఇప్పటి వరకు మీకు ఆ పేరు తెలుసా తెలియదు. ఇప్పుడు వాడు టాక్ ఆఫ్ ద ఇయర్. వాడి ఉనికిని, వాడి అడ్రస్ ని, వాడికి ఒక అడ్రస్ తెచ్చుకోవటానికి, వాడు ఒక ఎలివేషన్ తెచ్చుకోవటానికి వాగే వాగుళ్ళు. అంతే తప్పితే ఈ సన్నాసులకి సమాజంలో వీలు లేదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళాం పెట్టలే, వీడు మాట్లాడరు. అంత స్థాయి వీళ్ళది. వీళ్ళు వాగుతూ ఉంటారు. వీళ్ళ వాగుళ్ళ గురించి మన ఏదో ఎవడు మాట్లాడేది, ఎవరు మాట్లాడారు, వీడెవడో మాట్లాడితే వీడికి లాగితే ఎంత కొనికేసి గొట్టంగాళ్ళు వీళ్ళు. ఈ గొట్టంగాళ్ళు వాగితే ఎంత, లాగితే ఎంత, ఏదో పరికరం ఎదవలు ఏదో వాగుతూ ఉంటారు. వాటిని పట్టించుకుని వీళ్ళేదో లాగుతున్నారు. ఆయన 100 మాటలు చెప్పేశాడు. నేను రాజకీయాలకు సంబంధం లేదు, నన్ను నమ్మి కోట్లు పెడుతున్న ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళందరి మీద బాధ్యత నా మీద ఉంది. నా మీద నమ్మకంతో 1000 కోట్లు పెడుతున్నారు. అది చూసుకోవాల్సిన బాధ్యత నా భుజస్కంధాలు పోయింది. నా ప్రయారిటీ ఓన్లీ సినిమా అని ఇప్పటికి 100 సార్లు చెప్పాడు. అయినా సరే ఇలాంటి చెత్తలు, కుర్చీంబర పరాయతులు, ఈ ఎగిలి మెతుకుల కోసం, ఎవరు సంకనాగటం కోసం, ఎవరికి బదిలీ చేయడం కోసం వాగి ఈ సన్నాసుల మాటలకి ఎందుకు విలువ? ఎవడో ఎప్పటికీ చెప్తా అన్నాడు. వాళ్ళు అవుతాడు, పని పాటలేదు. వాళ్ళని వాళ్ళు ప్రముఖం చేసుకోవటానికి, వాళ్ళని అడ్రస్ లోకి తెచ్చుకోవటం కోసం అవుతూ ఉంటారు. ఈ దరిద్ర బాగుళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోవటమే అనవసరం. ప్రజల్లో ఏముండదు, వీళ్ళకి ప్రజల్లో ఏముండదు. వాడు ఈ ఎమ్మెల్యేగా ఇలాంటి సభ్యతా సంస్కారం లేనివాడు ఎమ్మెల్యేగా అయ్యాడంటే ఏదో తంతే గాలి పుట్టుకుంటూ కూటమి ప్రభావంతో గెలిచినట్టున్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు ఇంత సంస్కారహీనులు, ఇంత సభ్యత లేని వాళ్ళు అలా ప్రజాప్రతినిధులుగా పనికిరారు. దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటారు. ఏ భాష, వాడు, మాట తీరు ఏమి ఆధారాలు లేవు. ఏదో నోటికి వచ్చింది వాగేయటం. తర్వాత తాగిన మత్తు దిగినాక నేను అనలేదు, ఎవరో నా మీద ప్రజలు అంటాం. ఎవరమ్మా వీళ్ళ గురించి, వీళ్ళ వాగుడిని గురించి, వీళ్ళ మాటలకు ఒక విలువ, ఈ సన్నాసి మాటలకి, దౌర్భాగ్య మాటలకి, నీచపు మాటలకి, బురదలో పంది పొరలాడే ఇలాంటి వీళ్ళ మాటలకి మన ఆన్సర్ ఇవ్వటం, దాని మీద ఎక్స్ప్లెనేషన్, దాని మీద విశ్లేషణ, దాని మీద చర్చ. చాలా మంది కూడా అంతే. ఇతని కూడా కాదండి, చాలా మంది అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఒక సిల్లీగా తీసుకుంటారు. చేయకండమ్మా. చాలా మంది ఎవడో సోషల్ మీడియాలో వచ్చే సన్నాసులు అడ్రస్ ఒకటి చెప్పు నాకు. ఎవడో వాగుతూ ఉంటారమ్మా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎవడో అర్భకుడు, అడ్రస్ లేని నా కొడుకులు, అడ్రస్ లేని గతి లేని నా కొడుకులు ఏదో వాగి దాని ద్వారా వచ్చే వ్యూవర్షిప్ మీద ఎంగిల్ మెతుకు కోసం ఆరాటపడే కుర్చీబర పరాయణతులు చాలా మంది ఉంటారు. వాడు అడ్రస్ ఉందా, వాడి పేరు ఉంటుందా? ఉండదు. ఎవడో వాగుతున్నాడు మాత్రం అవుతూ ఉంటారు. ఏనుగెళ్తాడు, కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఈ కుక్క మురుగుళ్ళు ఆ కుక్క మురిగింది, ఈ కుక్క మురిగిందని ఆ కుక్కకి వివరణ, ఈ కుక్కకి వివరణ, విలువలు ఎక్కడేస్తా కూర్చుంటాం. ఈ కుక్కలు, పంది కుక్కలు, బుడిద గుంటలో పొరలాడే పందులు, మురిగుంటలో బాకులాడే పురుగులు, ఈ వాగుతూ ఉంటాయి. ఈ వాగుల గురించి మనం పెద్దగా చర్చించి, ఎందుకంటే ఎవడో అడ్రస్ ఉన్నాడు, ఎవడన్నా ఉన్నాడా ఈ వాగే వాళ్ళలో? ఒక్కడికి అడ్రస్ ఉండదు. వాడు పక్కింటోడు కూడా ఎవడో తెలియదు. ఈ వాగాల గురించి, ఈ వాదుల గురించి మనం పెద్దగా దాని మీద చర్చించడం, విశ్లేషణ, పిచ్చి మాటలు, పిచ్చి వాగులు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.